విజయవాడలో హవాలా మనీ కలకలం రేపింది. గుణదల పరిధిలో లెక్కాపత్రం లేని 2 కోట్ల రూపాయల డబ్బులు దొరకడంతో హవాలా మనీ గ్యాంగ్ గుట్టు రట్టవుతోంది. విజయవాడలో ఎలాంటి పత్రాలు లేని 2 కోట్ల రూపాయలు తరలిస్తున్నారనే సమాచారంతో గుణదల పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. గుణదల్లో తనిఖీలు నిర్వహించి కార్లో తరలిస్తున్న 2 కోట్ల రూపాయల హవాలా మనీని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుల్ని ప్రశ్నించిన పోలీసులు ఒడిశా నుంచి విజయవాడకి హవాలా డబ్బులు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి 4 నిందితుల్ని విజయవాడ గుణదల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 4 గుజరాత్ కి చెందిన బల్వంత్ సింగ్, అమర్ సింగ్ సోలంకి, చౌహాన్ అల్పేష్ కుమార్, మహేంద్ర సిన్హలుగా గుర్తించారు. కారు సీజ్ చేసిన డబ్బులతో పాటు నిందితుల్ని ఏసీబీ అధికారులకి అప్పగించారు. ఇక సంతోష్, ప్రదీప్ అనే 2 వ్యక్తులు చెరో ₹1 చొప్పున ఒకే కారులో తరలిస్తూ ఉండగా పట్టుకున్నామన్నారు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్. ఎలాంటి లెక్కలు, పత్రాలు చూపించకపోవడంతో నిందితుల్ని అరెస్ట్ చేసి ఏసీబీకి అప్పగించినట్లు తెలిపారు. ఒడిశా నుంచి హవాలా రూపంలో డబ్బులు తెచ్చి విజయవాడలోని అమిత్ జీ అనే వ్యక్తికి అప్పగించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఈ 2 కోట్ల రూపాయల వెనుక హవాలా గ్యాంగ్ ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏసీపీ దామోదర్.